నమస్తే అందరికీ. చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ చాలా స్మూత్గా మెత్తగా ఉండి జారిపోయేటట్టుగా ఉంది అనుకున్నప్పుడు మనము చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న పీసుల్ని ఈ విధంగా పరిచేసుకొని నీట్గా కటింగ్ అనేది చేసుకుంటే మనకు క్లాత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. పిన్స్ పెట్టేసుకుంటే క్లాత్ అనేది జారకుండా నీట్గా వస్తుంది అనమాట కటింగ్. అయితే మిగిలిన క్లాత్లో మనకు డోరీస్ కావాలి అనుకున్నప్పుడు మనము క్లాత్ కొంచెం మిగిలేటట్టుగా చూసుకొని పెట్టేసి కట్ చేసుకోవాలి. అయితే ఈ లైనింగ్ బ్లౌజులు అంటే బాగా జారిపోయేటట్టుగా ఉండే ఈ లైనింగ్ బ్లౌజులకి ఖచ్చితంగా మనం జాయింట్ కుట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే మనకు క్లాత్ అనేది నీట్గా అతుక్కున్నట్టుగా ఉండిపోయి మనకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేదు ఒకవేళ మీ దగ్గర స్టోన్స్ కానీ కుందన్స్ కానీ అతికించుకునే గమ్ము అంటే గ్లూ తెలుసు కదా మీకు, ఆ గ్లూ కనుక మీ దగ్గర అవైలబుల్లో ఉంటే గ్లూతో లైనింగ్ పీస్ పైన గ్లూ ఇట్లా పెట్టేసి మెయిన్ పీస్ని అతికిచ్చేసి ఐరన్ చేసుకొని కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఒకవేళ ఐరన్ అవైలబుల్ లేదు మీ దగ్గర, టైంకి కరెంట్ లేదు అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా జాయింట్ కుట్ అయితే కంపల్సరీగా వేసుకోండి. అసలు ఈరోజు టాపిక్ ఏంటి అంటే టైలరింగ్ చేయడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అని. అయితే హెల్త్ ఇష్యూస్ కంపల్సరీగా వస్తాయి. మనము ఎంత చేయాలో మనకి ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే కుట్టాలి. లేదు ఇంకా కస్టమర్స్ ఎక్కువగా పెరుగుతున్నారు, బ్లౌజెస్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి ఎక్కువ టైం స్పెండ్ చేసి డే అండ్ నైట్ బ్లౌజెస్ కుడుతూ వెళ్ళిపోతే మనకు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చేస్తాయి. ఎందుకంటే నేను టైలరింగ్ స్టార్ట్ చేసి దాదాపుగా 10 ఇయర్స్ అవుతుంది. స్టార్టింగ్లో నేను కూడా 1 డేలో 8 బ్లౌజ్ పీసెస్ అట్లా కట్ చేసుకొని కుట్టేదాన్ని. అయితే లైనింగ్ బ్లౌజులు అయితే కనీసం ఒక 6 అయినా కుట్టాలని టార్గెట్ పెట్టుకునేదాన్ని. అలా ఎక్కువగా కుట్టడం వల్ల ఏమైందంటే నడుము నొప్పి స్టార్ట్ అయింది మెల్లగా. తర్వాతకు వచ్చేసి మెడ నరాలు బాగా లాగడము, రోజుకి 2 బ్లౌజులు కుడితేనే మెడ నరాలు బాగా లాగటము, కళ్ళు లాగటము ఇలాంటివి నాకు మెల్లగా హెల్త్ ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అయినాయి అనమాట. ఈ మధ్య అయితే నేను 1 డేలో ఒక 2 బ్లౌజెస్ తప్ప ఎక్కువ కుట్టలేకపోతున్నాను అనమాట. కాబట్టి స్టార్టింగ్లో మీకు అర్జెంటుగా ఇవ్వాల్సిన బ్లౌజులు ఏమైనా ఉంటే ముందు వాటి మీద ఫోకస్ చేసి అర్జెంటుగా ఇవ్వాల్సినవి ఒక 2-3 అయినా కనీసం ఒక 4 అయినా ఉంటాయి కదా, ఇవి మాత్రమే కుట్టడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్కువ టైం ఇచ్చిన వాళ్ళకైతే అవి కుట్టి అర్జెంటుగా ఉన్న బ్లౌజులు కుట్టేసిన తర్వాత అలా టైం ఇచ్చిన వాళ్ళవి కుడితే బెటర్. ఎందుకంటే ఇవి ఒకే రోజు ఈరోజు ఇవి మొత్తం కంప్లీట్ చేసేయాలి, మళ్ళీ రేపు ఇంకా కొత్త బ్లౌజులు తీసుకోవాలి అనే థాట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఫస్ట్ మనము అర్జెంటుగా ఇవ్వాల్సినవి కుట్టేసుకున్న తర్వాత టైం ఇచ్చిన వాళ్ళవి మెల్లగా మనకు వీలైనప్పుడు కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. అయితే మిషన్ని మనం బాగా వెలుతురు పడే ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఈవినింగ్ టైం అండ్ నైట్ టైంలో మిషన్ ఏమాత్రం కుట్టొద్దు. అలా కుడితే ఏంటంటే మనకు కళ్ళు లాగడము, మెడ నరాలు లాగడం అనేటివి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే నేను మిషన్కి ఫస్ట్ స్టార్టింగ్లో మిషన్ తొక్కుతూ కుట్టేదాన్ని అనమాట. తర్వాత బ్లౌజెస్ ఎక్కువగా రావడంతో కరెంటు మోటార్ని అయితే ఫిట్ చేయించుకొని మోటార్ ప్రెస్ చేస్తూ కుట్టాను. తర్వాత ఏమైంది అంటే ఆ మోటార్ని బాగా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల డే టైం మొత్తం మిషన్ పైన ఉండి బ్లౌజెస్ కుడుతూ ఉండడం వల్ల కాళ్ళు మెల్లగా వాపులు వచ్చేసినాయి అనమాట. అంటే పాదాల పైన వాపులు అనేటివి స్టార్ట్ అయినాయి. ఈ వాపులు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినాం అనుకోండి, అంటే కుర్చీలో అలా కూర్చొని మోటార్ని ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, అలా నాకు కాళ్ళు వాపులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. కాబట్టి మీకు నేను చెప్పేదల్లా ఇదేనండి. దయచేసి నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఇలాగే అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా నైట్ టైము ఈవినింగ్ టైంలో మిషన్ని కుట్టడం కొంచెం తక్కువగా చేయండి. డే టైంలో కుట్టడానికి ఎక్కువగా ట్రై చేయండి. ఎందుకు అంటే డే టైంలో వెలుతురు ఎక్కువగా ఉంటుంది, మనకు సూదిలో దారం పెట్టడం కానీ కుట్టడం కానీ కొంచెం ఈజీగా కనిపిస్తుంది. కాబట్టి డే టైంలో కుట్టడము చాలా మంచిది.
ఈవినింగ్ టైము నైట్ టైము ఎక్కువ టైం స్పెండ్ చేసి అలా కుడితే మాత్రం ఖచ్చితంగా సైట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు డే టైంలో కుట్టడానికే ట్రై చేయండి. అండ్ అలాగే ఈ మధ్య చాలామంది యూట్యూబ్లో నేను ఈరోజు ఇన్ని బ్లౌజులు కుట్టాను, అన్ని బ్లౌజులు కుట్టాను, ఈరోజు నా టార్గెట్ ఇంత, ఈరోజు 10 బ్లౌజెస్ కటింగ్ చేసుకొని కుట్టాను అని చెప్పేసి చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు. అది నిజమే కావచ్చు, వాళ్ళు కటింగ్ చేసుకొని అలా కుట్టడం చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు అలా కుడుతున్నారు, కానీ ఫ్యూచర్లో అది బాగా హెల్త్ పైన ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకు వీలైనంత వరకు అర్జెంటుగా ఉన్నాయి ముందు కుట్టేసి కొంచెం టైం ఇచ్చిన వాళ్ళవి లేటుగా కుడితే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. బోటిక్లలో ఏంది అంటే ఒకరు కనీసం అక్కడ 4-5 అయినా ఉంటారు. వాళ్ళు ఒకరు కటింగ్ చేసి ఇస్తే, ఒకరు జాయింట్స్ చేస్తే, అండ్ ఇంకొకరు బ్లౌజ్ కంప్లీట్ చేస్తారు, ఇంకొకరు జిగ్జాగ్ చేస్తారు. ఇట్లా 4-5 ఉంటారు కాబట్టి బోటిక్లలో అది కుదురుతుంది. షాప్ పెట్టుకున్న వాళ్ళకి అది కుదురుతుంది అనమాట. మనం ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి అంత టైం స్పెండ్ చేసి అంతలా కుట్టడం అనేది చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు మామూలుగా ఒక 4 అలా కుట్టడానికి ట్రై చేయండి. మరీ ఎక్కువగా కుడితే ఫ్యూచర్లో ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. మనలాగా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవడము, వంట చేసుకోవడం, ఇలా ఇంట్లో పనులు ఉంటాయి. అలాగే బ్లౌజెస్ కూడా కుట్టివ్వాలి. ఒకవేళ అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయనుకోండి, అయ్యో రేపు అర్జెంటుగా ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం మనకు స్ట్రెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకని ఒకవేళ అర్జెంటుగా కావాలి నాకు అని చెప్పేసి ఇప్పుడే ఇచ్చి రేపే నాకు బ్లౌజ్ కావాలి అని చెప్పేసి వస్తారు కదా కస్టమర్స్. అలాంటి వాళ్ళకు మీరు ముందే చెప్పాలి, ఇలా అర్జెంటుగా ఇస్తే నాకు కుదరదు, నాకు కనీసం ఒక 2-3 రోజులు టైం అయినా ఇవ్వండి అని చెప్పేసి ముందే మీరు చెప్పి తీసుకోవాలి. అలా అర్జెంటుగా కావాలని చెప్పేసి రెగ్యులర్ కస్టమర్స్ అయితే కనుక కస్టమర్స్ని పోగొట్టుకోవద్దు అని మీరు అనుకుంటే కనుక వాళ్ళకి 50 రూపీస్ అలా ఎక్స్ట్రా చెప్పండి. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకోసారి నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు అమ్మో అర్జెంటుగా ఇస్తే 50 ఎక్కువ తీసుకుంటుంది, కాబట్టి ముందే ఇవ్వాలి అని వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది అనమాట. అయితే ఈ హెల్త్ ఇష్యూస్ మరి నాకు ఒక్కదానికే వచ్చాయా లేకపోతే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి వస్తున్నాయా అని చెప్పేసి నేను నాతో పాటు ఇంకా 2-3 కుట్టేవాళ్ళు అనమాట. వాళ్ళని కూడా కనుక్కుంటే ఏమైందంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఇవే. అయితే ఎక్కువగా కరెంటు మిషన్ని ప్రెస్ చేయడం వల్ల కాళ్ళు వాపులు అనేటివి చాలామందికి అయితే వస్తున్నాయి అన్నమాట. మరి మీకు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ నేను కనుక్కున్న వాళ్ళకైతే కంపల్సరీగా కాళ్ళ వాపులు అనేటివి వస్తున్నాయి. అది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల వాపు వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. అయితే మీకు ఒకవేళ కనుక్కోవాలి అనుకుంటే సీనియర్స్ ఉంటారు కదా టైలరింగ్ చేసేవాళ్ళు, వాళ్ళని ఒకసారి కనుక్కోండి. టైలరింగ్ చేయడం వల్ల మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మరి ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అని చెప్పేసి ఒక్కసారి మీరు కనుక్కోండి, మీకే కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ టైము టైలరింగ్ పైన పెట్టకండి. మీకు వీలైనంత వరకు కుట్టడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఒకవేళ అర్జెంటుగా వస్తే మీరు ముందే చెప్పేసేయండి, నాకు ఇలా వీలు కాదు, నాకు ఇలా 2-3 రోజులు టైం ఇస్తేనే నేను కుట్టగలుగుతాను, కుట్టి మీకు ఇవ్వగలుగుతాను అని చెప్పేసి ముందే వాళ్ళకి చెప్పి ఒక టైం అడిగి తీసుకోండి. తీసుకున్న తర్వాతే మీరు స్టిచ్ చేసి మీకు వీలైనప్పుడు స్టిచ్ చేసి ఇచ్చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే వీలైనంత వరకు హెమ్మింగ్ ఉక్సులు అనేటివి వేరే వాళ్ళకి ఇచ్చి వేయించుకోండి. ఎందుకు అంటే బ్లౌజెస్ కుట్టి మళ్ళీ హెమ్మింగ్ ఉక్స్ చేయడానికి కనీసం ఒక ఎంత లేదన్నా 1/2 అవర్ టైం వాటికే అయిపోతుంది అనమాట. కాబట్టి హెమ్మింగ్ ఉక్స్ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో వేయించండి. ఒక బ్లౌజ్కి 10 రూపీస్ 15 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అలా హెమ్మింగ్ ఉక్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా బెటర్ అనమాట. బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో ఉక్సు కాజాలు హెమ్మింగ్ చేయడానికి అంతే టైం పడుతుంది. కాబట్టి బయటి వాళ్ళకి ఇచ్చి వేయించడమే బెటర్. నేనైతే అలాగే ఇస్తాను. ఒకవేళ మీరు రోజుకు 1-2 నావే కుట్టుకుంటాను, నేను బయటి వాళ్ళవి కుట్టాను అనుకుంటే మీరే చేసేసుకోండి. లేదు బయటి వాళ్ళవి కుడతాను అనుకుంటే వేరే ఎవరికైనా ఇచ్చి వేయించండి. ఎందుకు అంటే ఒక 10 రూపాయలు 15 రూపాయల మొహం చూసుకుంటే మనకు మెడ నరాలు గుంజడము
కళ్ళు లాగడం ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకొక చిన్న టిప్ ఏంది అంటే, ఇలా సన్నగా జారిపోయేటట్టుగా ఉండే జార్జెట్ క్లాత్ బ్లౌజ్ పీసెస్ కనుక వస్తే వాళ్ళకి కస్టమర్స్కి మీరు లైనింగ్ కాకుండా 2/2 క్లాత్ 80 సెంటీమీటర్స్ అయితే 70 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ అయినా ఎట్లయినా 50 రూపీస్ మీటరు. కాబట్టి అదేదో 2/2 క్లాత్ తెచ్చుకోమని చెప్పారనుకోండి, బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉండిపోతుంది. అదే ఒకవేళ లైనింగ్ వేసామనుకోండి, క్లాత్ మెయిన్ బ్లౌజ్ పీస్ ఏమో గట్టిగా ఉంటుంది, లోపల లైనింగ్ పీస్ ఏమో మెత్తగా అయిపోయి ఒక 10 ఉతుకులకే అది ఖరాబ్ అయిపోతుంది, లైనింగ్ అనేది చినిగిపోతుంది. కాబట్టి ఇలాంటి వాటికి మనము లోపల 2/2 క్లాత్ వేసి స్టిచ్ చేసామనుకోండి, బ్లౌజ్ స్టిఫ్గా ఉండి ఎక్కువ రోజులు మనకు యూజ్ అవుతుంది అనమాట. చాలామందికి ఈ మధ్య చాలా శారీస్ ఏమో బాగుంటాయి, బ్లౌజెస్ ఏమో పాడైపోతాయి. కాబట్టి లైనింగ్ తోటే ఇలా ఎక్కువగా పాడవుతాయి. కొంచెం మందంగా ఉన్న బ్లౌజ్ పీసెస్కి అయితే పర్వాలేదు, కానీ మరీ ఈ మధ్య చాలా సన్నగా జార్జెట్ క్లాత్లు ఫ్యాన్సీగా వచ్చేసాయి. చీరలో వచ్చిన బ్లౌజెస్ పీస్కి మాత్రము కొంచెం 2/2 క్లాత్ అలా వేసుకుంటే బ్లౌజెస్ అనేటివి ఎక్కువ రోజులు మనకు వాడుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మీరు ముందే చెప్పండి, వాళ్ళకి ఇష్టమైతే తెచ్చుకుంటారు, లేదంటే లేదు. ఎందుకంటే మామూలుగా కాటన్ లైనింగ్ వేసి కుడితే అది పీలికలాగా అయిపోయి ఒక 4 ఉతుకులకే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. కాబట్టి ఈ టిప్పు మీకు ఒకవేళ నచ్చినట్లయితే, ఒకవేళ మీరు మీ బ్లౌజులకి వేసుకోవాలన్నా మీరైనా ఎలాగో స్టిచ్చింగ్ మీరే చేసుకుంటారు కాబట్టి ఇలాంటి శారీస్ వాటికి మీరే లైనింగ్ కాకుండా 2/2 క్లాత్ తెచ్చుకొని కుట్టుకొని వేసుకోండి. అప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు యూజ్ అవుతుంది. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీకు ఒకవేళ నచ్చినట్లయితే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ నేను చెప్పిన ఈ హెల్త్ ఇష్యూస్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే, ఒకవేళ ఇంకెవరికైనా దగ్గరలో టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అనిపించిన వాళ్ళకు అయినా ఈ విషయాన్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, ఇంకా ఏవైనా టైలరింగ్ విషయంలో డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్కి నేను 2/2 క్లాతే లైనింగ్గా వేసాను అనమాట. అయితే ఈ బ్లౌజ్ పీస్ చాలా సన్నగా జారిపోతుంది అనమాట. అసలు ఇట్లా పట్టుకుంటేనే చేతిలోంచి జారి కింద పడిపోతుంది, అంత సన్నగా ఉంది. అయితే నేను దీనికి 2/2 క్లాత్ 80 సెంటీమీటర్లు తీసుకొచ్చి అయితే వేసాను అనమాట. ఒకవేళ లైనింగ్ అయినా మనకు మీటరు 50 రూపీస్, దాంట్లోకి ఇంకా 20 రూపీస్ వేస్తే ఈ 2/2 క్లాత్ అనేది మనకు వచ్చేస్తుంది. ఒకవేళ 2/2 క్లాత్దే 1 మీటర్ కావాలి అనుకుంటే 100 రూపీస్. అది వాళ్ళకి నచ్చితే తెచ్చుకుంటారు, లేదంటే లేదు, అది వాళ్ళ ఇష్టము. ఇది నేనైతే 2/2 క్లాత్ వేసి స్టిచ్ చేసిన అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా మనము మన బ్లౌజులకైనా వేసుకొని కుట్టుకున్న మనకు నీట్గా ఉండిపోతాయి కదా. ఇలా ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. ఎక్కడ కూడా చిన్న ముడతలు లేకుండా కరెక్ట్గా వచ్చిందనమాట. ఉక్సు కాజా పట్టీలో కూడా గ్యాప్ ఎక్కువగా రావద్దు అంటే ఉక్సు పట్టీని పైకి వేసుకోండి.